జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మార్చి మాసంలో శుక్రుని అనుగ్రహంతో మీరు ఆనందంగా జీవిస్తారు. రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు 7వ తేదీ వరకు మకరంలో ఉంటూ 7వ తేదీ తర్వాత కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని రవితో కలిసి ఉండడం వల్ల కొంత ఒత్తిడి వాతావరణం ఉన్నా మార్చి 7 తర్వాత 26 తేదీ వరకు బుధుడు నీచ స్థానంలో కూడా ఉంటున్నాడు. రవి 4వ ఇంట్లో, బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు స్థిరాస్తులు కొనుగోలు, అప్పు ఇవ్వడం అనేది జాగ్రత్తగా ఆచితూసి చెయ్యండి. శని కుజుడు 10వ ఇంట్లో కలిసి ఉండడం వల్ల కొంత ఘర్షణ వాతావరణం కూడా వచ్చే అవకాశాలు ఉంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి నెల. పనికి సంబంధించి మీరు యొక్క అదనపు బాధ్యతలు, మీ యొక్క ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావడము, స్ట్రెస్, దానివల్ల వర్క్ లోడ్ పెరగడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకి కాస్త ఉద్యోగం గురించి శుభవార్త మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఊహించిన ఫలితాలు రావచ్చండి. అయితే తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక పరంగా సానుకూలత కొంచెం మాస ద్వితీయంలో వస్తుంది. విద్యార్థులు కాస్త ఎక్కువ కష్టపడాలి. చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ యొక్క యూనివర్సిటీని చక్కగా ఒకసారి 2 సార్లు చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని వీసాకు అప్లై చేయండి. 2వ వారంలో ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. అగ్రిమెంట్స్ వేసుకోవడము, లేదా ఈ బ్యాంక్ లోన్స్కి అప్లై చేయడం, చిట్ ఫండ్స్ తీసుకోవడం, ఇవన్నీ బాగా డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాత చేయండి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. కొత్త వాహనాలు కొనే వాళ్ళకి అవకాశము. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాస్త స్ట్రెస్ ఉంటుంది. కొత్త వ్యాపారాలకు వెళ్ళకండి, ఉన్న వ్యాపారమే బాగుంది. రియల్ ఎస్టేట్ మిశ్రమం, అకాల భోజనం అయితే వస్తుంది. ఐటీ రంగం వారికి, మీడియా రంగం వారికి కాస్త మిశ్రమంగా కూడా ఉంటుంది. మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క పేరు, వివరం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నెంబర్కి వాట్సప్ చేయండి. ఇంకను మీ యొక్క 5 అనే ఒక నెంబర్ మీకు లక్కీ నెంబర్గా కూడా చెప్పచ్చు. రైతులకి ఇది చాలా మంచి కాలం, కళాకారులకు కూడా చాలా బాగుందని చెప్పచ్చు. బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 9 అనేది మీకు లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. పింక్ కలర్ మీకు కాస్త ఆందోళన తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రాష్టమం మార్చి 4, 3, 2024 4 గంటల 21 నిమిషాల మధ్యాహ్నం నుండి 6, 3, 2024 8 గంటల 28 నిమిషాల వరకు చంద్రాష్టమం. ఇదే నెల మళ్ళీ రెండోసారి మీకు చంద్రాష్టమం వస్తుంది. 31, 3, 2024 10 గంటల 56 నిమిషాల రాత్రి నుండి 3, 4, 2024 4 గంటల 37 నిమిషాలు వచ్చే నెల 3వ తారీఖు వరకు తెల్లవారుజామున వరకు ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడాను మీకు ఆ యొక్క ధైర్యం చెప్పడానికే ఇది చెప్తున్నామే కానీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. చంద్రాష్టమి రోజు జాగ్రత్తగా ఉండి తీరాలి. మరి ఏమైనా పరిహారం చేయాలా మేము అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒక గొడుగు పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.